డైరెక్టర్, దర్శకుడు. 3. గతివేగము లేక గమన వేగము, పాజింగ్. బహుశా రంగస్థల ప్రదర్శనలో గతివేగము, పాజ్, ప్రధాన దృశ్యము. దానికి సాధారణ ప్రేక్షకులు మరియు నాటకరంగ విమర్శకులు దర్శకుడే జవాబుదారీ, అకౌంటబుల్ అన్నట్లు ఒకే విధముగా ఉంటారు. బహుశా వార్తాపత్రికల్లో నాటక ప్రదర్శన వార్తలు నటులను, పరికల్పకులను పొగడ్తలతోనో తెగడ్తలతోనో పంక్తులు రాయటం జరుగుతుంది. దాని నుంచి గతివేగము లేక గమన వేగము, పాజింగ్ ఆధారముగా దర్శకుని సహాయమును అంచనా వేస్తారు. మంచి గతివేగము, వెల్ పాజ్డ్, మరియు మంచి దర్శకత్వము, వెల్ డైరెక్టెడ్ అనే పర్యాయ పదాలు స్తోత్ర వచనములు విమర్శకులు నిఘంటువులలో పదాలు వాడతారు. మరియు విమర్శకుడు నాటకాన్ని వేగము తగ్గిందన్నా, స్లో లేదా నాటకం లాగుట లేక ఈడ్చుట, డ్రాగింగ్ జరిగిందన్నా ప్రతి వాళ్ళు అర్థం చేసుకునేది దర్శకుడిని గురిపెట్టి అన్న మాటలు, తోటాలివి. కొత్త దర్శకుడికి లేక విమర్శకుడికి ప్రధానముగా గతి వేగము లేక గమన వేగము, పాజ్ అంటే అర్థము చేసుకునేది వాక్యాలను ఏ గతి వేగములో చెప్పినది అనే పని మాత్రమే అవుతుంది. అందుచేత చాలామంది గొప్పవారైన తొలి దర్శకులు తమ ప్రదర్శన ఎంతో సజీవముగా ఉండటం కోసం ప్రతి వారిని ఆజ్ఞాపిస్తారు. సజీవముగా ఉండేందుకు మాట్లాడటం మరియు కదలటం తప్పక చేయమంటారు. అధిక శక్తి, మోర్ ఎనర్జీ, తొందరగా అయ్యేటట్లు చెయ్యాలి, మేక్ ఇట్ హ్యాపెన్ ఫాస్టర్. ఏదో విధంగా ఇవి సర్వసాధారణ వ్యక్తీకరణలు అని దర్శకునికి సందేహము. ప్రదర్శన సరైన గతివేగము లేక లోపిస్తుంది. కానీ గతివేగం, పాస్, ప్రాథమికముగా క్లిష్టమైన సంయుక్తమైన కాలము నిర్మాణమును అనుసరించి నిర్ణయించబడుతుంది. అది చాలా మార్పు చెందే అంశాలను కలిగి ఉండటానికి వృద్ధి చేయాలి. ఆ అంశాలు నమ్మదగినది, క్రెడిబిలిటీ, అనిశ్చిత ప్రతీక్ష, కుతూహలము లేక సందేహము, సస్పెన్స్, భావస్థితి, మూడ్, శైలి, స్టైల్, మరియు జీవితంలో ఉన్న సహజమైన లయ, గుండె చప్పుడు, శ్వాస, ఎడతెగకుండా వచ్చే వెక్కిగా ఏడుపు, అనుకోకుండా వచ్చే నవ్వు, సరిగ్గా వినియోగించుకోవటానికి పెట్టే వ్యవధి. ఉదాహరణకి అధికంగా భయపడిన క్షణం, అర్థవంతమైన గతివేగము, తక్కువ మెరుపులా వచ్చే జ్ఞాపకం, బాధకు గురైనప్పుడు వేగముగా చూసే చూపు, వెంటనే ప్రత్యుత్తరమిచ్చుట, ఇవన్నీ కూడా గతివేగములో భాగాలే. సాధారణంగా తొందరలో అవి విషయంగా దర్శకునికి ఉండవు. ఆ దర్శకుడు నాటకంలో అంతర్గతంగా ఉన్న లయను మొదట్లో కనుక్కొని ఉండకపోవచ్చును. నాటకం యొక్క గతివేగము, పరిమాణము, క్వాంటిటీ
నాణ్యతను లేక గుణము క్వాలిటీ గల సమాచారము ప్రేక్షకులకు తెలియపరచడం మీద చాలా కనుక్కొనవచ్చును. మరియు ఈ సమాచారమును ప్రేక్షకులు ఎంత కాల వ్యవధి కావాలో గ్రహించటానికి దర్శకుడు నిర్ణయించుకోవలెను. ప్రహసనాల్లో ఫార్స్ ప్రేక్షకులు సమాచారం గ్రహించటానికి ఏమాత్రం కాలం అక్కర్లేదు. అందుచేత ప్రహసనం సాధారణంగా తొందరగా పరుగు పెడుతుంది. నటులు ఎంత తొందరగా విషయాలు చెప్తే వాస్తవంగా అంత వేగంగా ప్రేక్షకులు గ్రహిస్తారు. మానసిక సంబంధమైన నాటకం అయితే ప్రేక్షకులు చాలా లోతుగా పాత్రలను విషయాలను అర్థం చేసుకోవలెను. మనం జీవితాలతో పాత్రలను సరిపోల్చుకునే అవకాశం కలిగినప్పుడు వాటి మీద సానుభూతి కలుగుతుంది. ఆ పరిస్థితుల్లో మనలను ఉంచినప్పుడు మరియు రంగస్థలం మీద జరుగుతున్నది మనము చూస్తున్నామని మనం పరిశోధించుకుంటాం. అదేవిధంగా రాజకీయ నాటకాలు మన సంఘంలో జరిగే వాటిని మన జీవితంలో వాటిని నిశ్చితంగా విచారించాలని కోరుకుంటుంది. రంగస్థలం మీద జరిగేదాన్ని అర్థం చేసుకునే దాని మీద ఆధారంగా విచారించడం జరుగుతుంది. ఈ పరిస్థితి కూడా పూర్తిగా సరితూగు ప్రశ్నలు చుట్టూ తిరుగుతూ కాలము ఆలస్యం చేయాలని చూస్తుంది. మరియు ప్రదర్శనలో గతివేగం మనకు ఆ కాలమును ఇవ్వాలి. దర్శకులు నాటకము యొక్క గతివేగము లేక గమన వేగం పాజింగ్ ఇచ్చే విధానంలో వైవిధ్యం ఉంటుంది. కొంతమంది చివరి పూర్వాభ్యాసాల వరకు వేచి ఉంటారు మరియు అప్పుడు కఠిన శాసనుడు వలె రంగస్థల నేల మీద కర్రతో లయబద్ధంగా కొట్టడం లేదా నేపథ్యంలో వాళ్ళ చేతులతో చప్పట్లు కొట్టడం చేస్తారు. కొందరు క్లిష్టమైన విధానము తొలి పూర్వాభ్యాసముల నుంచే మనకి ఉపక్రమిస్తారు. వాటిని చాలా నిశితముగా పరిశీలించడం అవుతుంది. నటులను చైతన్యపరచటానికి లోపల తనకు తాను అనుకునేది లేక స్వగత భాషణము ఇన్నర్ మోనోలోగ్ మరియు వ్యక్తికి జరిగే ఫలితము ఏదో విధముగా దర్శకత్వము కల్పించుకోవటం ఎప్పుడూ ప్రతిసారి ఉంటుంది. అద్భుతమైన నాటకీయ గతివేగం లేక గమన వేగం పాజ్ సాధించటానికి కల్పించుకోవటం ఉంటుంది. అది ఎప్పుడూ ఒకప్పుడు ఎడతెగకుండా జరుగుతుంది. వాస్తవిక పద్ధతిలో నటులను శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. తరచుగా వస్తువులతో నెమ్మదిగా పనిచేయటం జరుగుతుంది. సమాచారం అందివ్వవలసిన మొత్తం దానిలో భాగంగా కొన్ని కదలికలను ఇష్టపడటం జరుగుతుంది. నటులకు చాలా సాంకేతిక పద్ధతిలో శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. తరచుగా వారు వాచకం పరుగున చెప్పుకుపోకుండా వ్యవధి ఇస్తారు. ప్రేక్షకులు అందిన విషయము అర్థం చేసుకోవటానికి కాస్త వ్యవధి ఇస్తారు. మరియు వేరు నటులు వివిధ స్కూళ్ళల్లో శిక్షణ పొంది ప్రదర్శన ఇవ్వటానికి మొదటిసారి కలిసినప్పుడు వారు ఇష్టమొచ్చిన రీతిలో గతివేగం లేక గమన వేగము పాస్ ఇచ్చి ప్రదర్శనను పాడు చేయకుండా దర్శకుడు కల్పించుకుని మార్గదర్శకత్వం వహించి గమనాన్ని నియమిస్తాడు. నేను రచించి ప్రదర్శించి ప్రచురించిన
మీకన్నా పశువు నయం, పిల్లలు పశువుల్లా ఆడిపాడి చెప్పే నీతి కదా. కనరు వినరు మూర్ఖులు. ఆరోగ్యకరమైన ప్రయోగాత్మక నాటికలు రచనలో ఎక్కువ విషయాలను సబ్జెక్ట్ చొప్పించినందున సంభాషణలన్నీ మొత్తం చెప్పడం వల్ల గతివేగము లేక గమనవేగం పాజింగ్ తగ్గుతుంది. కాబట్టి కొంత భాగం తప్పనిసరిగా కట్ చేయవలసి వస్తుంది. మరికొన్ని విషయాలు మరో భాగంలో.